రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ను చార్మినార్ జోన్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ మీడియా నిర్వహించారు. చార్మినార్ జోన్లో బడంగ్పేట్ను కలిపితే అభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలి అని ఆయన తెలిపారు. బడంగ్పేట్ జోన్ కోసం అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు రావాలని శేఖర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి దృష్ట్యా సక్రమ పునర్వ్యవస్థీకరణ కోసం మీర్పేట్, తుక్కుగూడ, తుర్కయంచల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను బడంగ్పేట్ జోన్లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకపోతే బడంగ్పేట్ను ఎల్బీ నగర్ జోన్లో చేర్చాలని సూచించారు. సాధ్యాలు అసాధ్యాలు 100% అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి ఎవిడెన్స్ లేదు ఆ విషయంలో మనం ఏం చెప్పలేము కాబట్టి కానీ సౌలభ్యం కోసం అయితే బడంగ్పేట్ బాగుంటుంది. నేనైతే డిమాండ్ చేస్తున్నా బడంగ్పేట్ జోన్గా మార్చాలి. చార్మినార్ జోన్ కంటే బడంగ్పేట్ జోన్గా మారిస్తే అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది, సెంటర్ ఉంటుంది. మీరు జోన్గా మార్చండి. దిస్ ఈజ్ డిమాండ్ బీఎస్పీ పార్టీ ఇబ్రాహిం శేఖర్ డిమాండ్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎక్స్ డిప్యూటీ మేయర్ గా. కాబట్టి ఈ దాని మీద లోకల్ ఉన్న అందరూ కూడా పోరాటం చేద్దాం. నేను కలిసి వస్తా. నేను స్టేట్ ప్రెసిడెంట్ 100% టైం తీసుకొని నేను కూడా పోరాటం చేస్తాను. ఈ ప్రాంత ప్రజల గురించి, ఉనికి గురించి నేను ఆ స్థాయి నుంచే వీటికి వచ్చిన నేను కాబట్టి 100% నేను కూడా పనిచేస్తాను అందరితోనని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అన్ని పార్టీల లీడర్లు బడంగ్పేట్ ఉన్న ఎవరైతే మహేశ్వరం ఎవరైతే ఉన్నారో లీడర్లు అన్ని పార్టీల లీడర్లు చార్మినార్ జోన్ కాదు బడంగ్పేట్ జోన్ గా చార్మినార్ వద్దు బడంగ్పేట్ కావాలని బడంగ్పేట్ పేరు డిక్లేర్ చేయాలని డిమాండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకు నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీతో కలిసి మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. మన ప్రాంతంలో అవకాశం ఉన్నది. ఆఫీస్ చాలా బాగుంది కదండి. ఎంత బ్రహ్మాండమైన ఆఫీస్ ఉంది బడంగ్పేట్లో. 100% ఇబ్రాహిం శేఖర్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్లకు అనుగుణంగా కార్యాచరణలో ఉన్నాడు. 25 ఏళ్ళ మీకైతే తెలుసు కదా బడంగ్పేట ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మాట్లాడితే మాట్లాడుకున్నాడు ఏనా ఇబ్రాహిం శేఖర్ అని చూడు మాట్లాడితే ఆ కార్యాచరణ ఉంటాడు. 100% ఈ విషయంలో నేను కట్టుబడి ఫైట్ చేశాను దీని గురించి. జై భారత్. స్థితిగతులు మార్చకుండానే ప్రభుత్వము ప్రజల స్థితిగతులు మార్చకుండా, అభివృద్ధి చేయకుండా, సౌకర్యాలన్నీ కల్పించకుండా గ్రామం నుంచి మున్సిపాలిటీ చేస్తుంది, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తుంది, కార్పొరేషన్ నుంచి జిహెచ్ఎంసీ చేస్తుంది. నేను అడుగుతున్నా డైరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా, లేకపోతే ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ కూడా అడుగుతున్నా. ఏమడుగుతున్నా అంటే గ్రామ స్థాయి నుంచి ఇలా జిహెచ్ఎంసీ స్థాయికి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ప్రజల పరిస్థితి ఏమైనా ఎకనామికల్, సోషల్ పరిస్థితి ఏమైనా మారిందా? కేవలం పెత్తందారుల వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బలపరచుకోవడానికే ఇవన్నీ చేస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు అంటే చాలామంది అంటారు అంటే ఈ జోన్లు పెరుగుకుంటామంటే దీని స్థాయి పెంచుకుంటా పోతున్నాం, కానీ ఆ సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఊకే వాళ్ళ జీవితాలు ఊకేటట్టే ఉన్నాయి. స్టిల్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైనా ఆ అమ్మాయిలకు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు, టాయిలెట్ ఫెసిలిటీస్ లేదు. వాళ్ళకేమైనా మంచి జరిగే అవకాశం ఉందా? విద్యను డెవలప్ చేసేయలేదు, వైద్యాన్ని డెవలప్మెంట్ చేసేయలేదు. గ్రేడ్లు పెంచుకుంటూ పోతున్నారు, భూముల రేట్లు పెంచుకుంటూ పోతే ఆ భూములు ఉన్న మీకు లాభం, కానీ మా అణగారిన వర్గాలకు వచ్చే లాభం ఏంది అంటున్నా నేను. జోన్ల గురించి మాట్లాడే ప్రతి మనిషి కూడా విద్య గురించి మాట్లాడాలి, వైద్యం గురించి ఆ ప్రాంతంలో ఎందుకు మాట్లాడకూడదండి? 100% డబ్బున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందండి, పోవడానికి పోతారు, కానీ పేదోళ్ళకే సౌకర్యం ఉండదు. కాబట్టి మేము 100% తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇందులో 2 విషయాలు ఉంటాయండి. ఒకటి చార్మినార్ జోన్ అంటే ఇప్పుడు ఎంఐఎం ఆధిపత్యం వస్తుంది, ఒకటి రాజకీయ ప్రాతినిధ్యానికి భయపడుతున్నారు, ఒకటి 2 సౌకర్యం కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు రాజకీయ ఇక్కడ ఎవరైతే పొలిటికల్గా ఎదగాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరూ ఏమో రాజకీయ ప్రాతినిధ్యం మీద భయపడుతున్నారు. ఎందుకంటే ఎంఐఎం అనేది ఈ జోన్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ రేపు పొద్దుగల కేటాయింపులు కూడా ఒక మేయరు ఒక 2-3గానే డివైడ్ చేస్తే ఆ మేయర్ హస్తగతం చేసుకునే అవకాశం ఉంటుంది ఎంఐఎం వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఆ కోణంలో టీఆర్ఎస్ కూడా ఇబ్బంది అవుతుంది. ఆ కోణంలో కూడా వ్యతిరేకిస్తున్నారు.
వ్యతిరేకించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే వాస్తవాన్ని కూడా ఇప్పుడు ఎల్బీనగర్ అనేది కొంచెం పేద ప్రజలకు రావడానికి పోవడానికి ఈజీ ఉండే అవకాశం ఉంది, ట్రావెలింగ్ అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇలా గతంలో సరూర్ నగర్ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎందుకంటే బడంగపేటలో పెద్ద ఆఫీసు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఒక జోన్ ఆఫీస్కు కేటాయించేలాగా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బడంగపేటలో ఉంది. మేము డిమాండ్ కూడా చేస్తున్నాము, దాన్ని చాంద్మార్ జోన్ బదులు బడంగపేట జోన్గా చేస్తే ఇప్పుడు నిజంగా ఆఫీస్ కూడా చాంద్మార్ జోన్ ఆఫీస్ పెద్దగా ఉండే అవకాశం లేదు, జోన్ ఆఫీస్ లేదు. ఎల్బీనగర్ ఉన్నది, ఎల్బీనగర్ జోన్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి చాంద్మార్ జోన్ ను మార్చి బడంగపేట జోన్ గా పెట్టండి, తప్పే ఉంది అట్లా. ఇది పెట్టొచ్చు కదా. కాంగ్రెస్ అబద్ధం కేఎల్ఆర్ గారు ఏం చేస్తున్నారు? మీరు అధికార పార్టీ నుండి నువ్వు ప్రాతినిధ్యం వహించే కాడ నువ్వు ఉన్న స్థానాన్ని నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయకపోతే మీరు నాయకుడు ఉండి లాభం ఏంటి? మీకు మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు మాట్లాడవచ్చు కదా సీఎం గారితో మాట్లాడే అన్ని అవకాశాలు ఉన్న బడంగపేటను చాంద్మార్ జోన్ బదులు బడంగపేట జోన్ గా మార్చండి. ఏమవుతుంది? ప్రజలందరూ సౌకర్యం ఉంటుంది కదా. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏమంటారో మీకు కూడా అర్థమవుతుంది, అందరి ప్రజలు అర్థమవుతుంది. అంటే అప్పుడు ఒకవేళ ఆ ప్రాంత ప్రజలు కనుక వ్యతిరేకిస్తే మరి ఈ ప్రాంత ప్రజలకు కూడా నష్టం జరుగుతున్నట్టే లెక్క, ఇబ్బంది అవుతున్నట్టే కదా. కాబట్టి అంటే ప్రజలకు సౌకర్యం కూడా చూడాలి. రెండోది ఏంటంటే చాంద్మార్ జోన్ కంటే బడంగపేట జోన్ చేస్తే బాగుంటుంది. ఎందుకు బడంగపేట జోన్ చేయకూడదు? పెద్ద బిల్డింగ్ ఉన్నది, గ్రౌండ్ ఉన్నది, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక జోన్ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి సకల సౌకర్యాలు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మేము తీర్చిదిద్దాం 100%. ఆ రోజు మినిస్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఉండే, మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి, నేను డిప్యూటీ మేయర్ ఉన్నా, మనం అందరు కార్పొరేటర్లను కలిసి అందరం కలిసి బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టినాం. ఆడ బ్రహ్మాండమైన ఆఫీస్ డెవలప్ చేసినాం, అన్ని ఉన్నాయి, డెవలప్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఒక జోన్ ఆఫీస్ కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు బడంగపేటండి. నేను డిమాండ్ చేస్తున్నా యాజ్ ఏ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గా, ఎక్స్ డిప్యూటీ మేయర్ గా, బడంగపేట గా ఏమని బడంగపేటను జోన్ గా డిక్లేర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా అండి. అప్పుడు కేఎల్ఆర్ గారు మీరు గవర్నమెంట్ ఉన్నారు కదా, మీరు డిమాండ్ చేయండి, మీరు చేయించండి. మీ ప్రాంతం నువ్వు ఏదైతే పోటీ చేస్తున్నావో ఆ ప్రాంతాన్ని నువ్వు కాపాడే కాడ మీరు చేయకపోతే ఎట్లా అండి? మీరు మాట్లాడండి, తప్పే ఉంది. అదేవిధంగా మన సత్యనారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడాలి. ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడితే దాని కూడా విలువ ఉంటుంది. ఎంపీ గారు కూడా మాట్లాడాలి, చెవెల్ ఎంపీ గారు కూడా మాట్లాడాలండి 100%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యాజ్ ఏ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఒక విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నానండి. ఏదైతే మీరు జిహెచ్ఎంసీలో కలిసిన మున్సిపాలిటీలను కార్పొరేషన్ల జోన్ కేటాయింపుందో దాన్ని మేము బీఎస్పీ పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దానికి ఒక సజెషన్ చేస్తున్నామండి. చాంద్మార్ జోన్ బదులు మీరు బడంగపేట జోన్ గా మారిస్తే కొన్ని మార్పులు చేసి బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి, డిమాండ్. ఎందుకంటే బడంగపేట మున్సిపాలిటీలో ఏదైతే కార్పొరేషన్ ఉన్నదో పెద్ద బిల్డింగ్ ఉంది, ఒక లైబ్రరీ ఉన్నది, మున్సిపల్ గ్రౌండ్ ఉన్నది, విశాలమైన రోడ్లు ఉన్నాయి. నీకు జోన్ ఆఫీస్కు కావలసిన ప్రజలకు సౌకర్యంగా ఉండే అన్ని అవకాశాలు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉండే బిల్డింగ్కు అన్ని అవకాశాలు ఉన్నాయి. చాంద్మార్ జోన్లో వస్తే చాంద్మార్ జోన్లో పోవడానికి పబ్లిక్ ఇబ్బంది ఉన్నది, అక్కడ ఉండే ఫెసిలిటీ కూడా చేయడం కూడా అక్కడ కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా చాంద్మార్ జోన్ అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు అసౌకర్యం కలిగించి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది తప్ప సౌకర్యవంతంగా ఉండే అవకాశం లేదనేది బీఎస్పీ పార్టీ క్లియర్గా డిక్లేర్ చేస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే స్టేట్ గవర్నమెంట్కు మీరు బడంగపేట ఉన్నది, బడంగపేట సెంట్రల్ ఉన్నదండి, మీరు బడంగపేట చాంద్మార్ జోన్లో పెట్టి తుక్కుగూడను మీరు మీర్పేటను మీరు ఏ విధంగా మీరు ఎల్బీఆర్ జోన్లో పెడతారు? అంటే ఏ ప్రాతిపదికన మీరు డివైడ్ చేశారు? అంటే మీ డివైడ్కే అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక అర్థం లేదనే విషయాన్ని మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే దానికి అర్థమే లేదు. కాబట్టి నేను మన స్టేట్ గవర్నమెంట్ కానీ దాన్ని చేసిన అధికారులకు కానీ ఒక డిమాండ్ చేసిన అంటే చాంద్మార్ జోన్ కాదండి, మీరు బడంగపేట జోన్గా డిక్లేర్ చేయాలని మేము బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. 2
మీరు ఒకవేళ చేంజ్ చేయదలుచుకుంటే మీరు తుక్కుగూడను, మీర్పేటను, బడంపేటను, తుర్కయాంజాలను, ఆదిబట్లను, లేకపోతే ఈవెన్ జల్లిపల్లి కూడా కలుపుకొని మీరు బడంపేట జోన్గా డిక్లేర్ చేయొచ్చు. కాబట్టి మేము 100% చాన్మార్ జోన్లో బడంపేటను, లేకపోతే ఆదిబట్లను, మన తుర్కయాంజాలను ఇవన్నిటిని పెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సత్యేందర్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడాలి. మీరు కూడా దీన్ని మీరు ప్రతిపక్షంలో కానీ మీరు మాట్లాడాలని మేము బీఎస్పీ పార్టీ నుంచి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కేఎల్ఆర్ గారు, మీరు ప్రభుత్వం ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారని మీరు మాట్లాడితే మీ మాట చెల్లుబాటు అవుతుంది కదా. మరి ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. మీరెందుకు మాట్లాడకూడదు? అదేవిధంగా చేవేళ్ళ ఎంపీ గారు కూడా, మీరు ఈ మొత్తం ప్రాంతానికి మీరు ఎంపీ అయి ఉండొచ్చు, కానీ ఒక ప్రాంతంలో అది తప్పు జరిగినప్పుడు, అది సరిగ్గా లేనప్పుడు మీరు దాన్ని సరియాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ లోకల్ ఉన్న అన్ని పార్టీల లీడర్లు అందరు, నేను యాజ్ ఏ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నేను ఎక్స్ డిప్యూటీ మేయర్గా రీసెంట్గా మొన్నటి వరకు నేను ఆ ప్రాంతంలో సర్పంచ్గా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా నేను అంచెలంచెలుగా ఒక్కొక్క స్థాయి నుంచి నేను ఎదిగాను. ఆ ప్రాంతంలో ప్రజల సమస్యలు ఇబ్బంది పడితే మేము చూస్తూ ఊరుకోలేము. మేము ఇది కేవలం మాటలు కాదు, ప్రకటన కాదండి. మేము కార్యాచరణ దిగి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం. అన్ని పార్టీలు కలిసి ఆ ప్రాంతంలో మరి మన బడంపేటను మనం కాపాడుకునే పరిస్థితి ఉండాలి మీరు. ఎందుకంటే న్యాయం ఇప్పుడు నేను స్టేట్ వైడ్ గా మాట్లాడాలి, కానీ అక్కడైతే ఇబ్బందిగా ఉన్నది కదా. చాన్మార్ జోన్ లో చాన్మార్ కాడ ఎక్కడ ఉందండి? ఫెసిలిటీ లేదు, బిల్డింగ్ లేదు, ప్రజల ఓనికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బడంపేట జోన్ గా డిక్లేర్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. బిల్డింగ్ ఉంది, లైబ్రరీ ఉంది, మున్సిపల్ గ్రౌండ్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉన్నది, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. Everything is possible, everything is available at Badangpet to make the zonal office. కాబట్టి యాజ్ ఏ బీఎస్పీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా, ఎక్స్ డిప్యూటీ మేయర్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గా చాన్మార్ జోన్ కాదు బడంపేట్ జోన్ గా కేటాయించాలని దాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా అన్ని పార్టీల లీడర్లు కూడా మీరు ఖచ్చితంగా ఈ పోరాటంలో పాల్గొని మనము ప్రజల సౌకర్యార్థం మనం అందరం కూడా ఈ విషయంలో మనము తీవ్రంగా కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని మేము బీఎస్పీ పార్టీ తరఫున కూడా మీ అందరితో కలిసి మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. జై భీమ్. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ. ఏదైతే ప్రభుత్వము ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలిసిన సందర్భంగా ఏవైతే ABCDE జోన్లను ఈ ఎల్బీనగర్, చార్మినార్, షేర్లింగంపల్లి, సికింద్రాబాద్, కూకట్పల్లి జోన్లుగా ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో, ఈ కేటాయించిన మున్సిపాలిటీల అంటే అందులో విలీనం చేసిన మున్సిపాలిటీల జోన్లో ఏదైతే కేటాయింపు ఉందో, ప్రభుత్వం చేసిన ఈ కేటాయింపును బీఎస్పీ తరఫున ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇది ఒక పద్ధతి ప్రకారం లేదు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ జోన్ల కేటాయింపును ఎవరైతే చేసిరో ఆ అధికారులకు ఆర్డర్లు ఇచ్చిన నాయకులు కూడా ఈ విషయంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీనగర్ జోన్ను మనం చాన్మార్ జోన్ మనం గమనించినట్టయితే, చాన్మార్ జోన్లో ఆదిబట్ల, బడంగపేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాలు ఈ కార్పొరేషన్లు ఉన్నాయండి. ఎల్బీనగర్ జోన్కి వచ్చే వరకు మీర్పేట్, పెద్దంబర్పేట, తుక్కుగూడ, దమ్మాయిగూడ, గట్కేసర్, పీర్జాతి కూడా పోచారం. నేనేమంటున్నా, దీన్ని ప్రపోజల్ చేసిన అధికారులు నిజంగా మీకేమైనా
ఆలోచన ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ తుక్కుగూడ, ఎక్కడ మీర్పేటు, ఆ రెండింటి మధ్యలో ఉన్న బడంగపేటు, ఈ మొత్తంలో ఈ రెండింటిని తీసేసి అసలు ఏ సెట్కెళ్ళి ఎట్లకెళ్ళి వచ్చి కలుస్తుంది ఒకసారి మీరు ఒక జియోగ్రఫికల్ మ్యాప్ ఏమన్నా ఆలోచన చేశారా? ఒక జోన్ జియోలాజికల్గా డివైడ్ చేసేటప్పుడు ఏదో ఒక దగ్గర లింక్ ఉంటుంది. జిల్లాలు డివైడ్ చేసినా, మండలాలు డివైడ్ చేసినా, గ్రామాలు డివైడ్ చేసినా, లేకపోతే మున్సిపల్ వార్డులు ఏవైనా డివిజన్ చేస్తే జియోలాజికల్గా ఎక్కడొక టచ్ అవుతుంది. నేనేమంటున్నా, ఇక్కడ తుగ్గుగూడకు, మీర్పేట్కు, బడంగపేట్కు, ఇప్పుడు ఎక్కడైనా ఈ చాన్మార్ జోన్కు, ఈ ఎల్బినార్ జోన్కు ఎక్కడైనా ఈ 2-3 కలిసే అవకాశం ఉందా అండి? సో ఇంత అర్ధరహితంగా మీరు చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను 100% యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. నేను ఆల్రెడీ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కు ఎక్స్ డిప్యూటీ మేయర్గా ఉన్నా నేను మొన్నటి వరకు. కాబట్టి ఇది నా బాధ్యత. నేను లోకల్గా ఈరోజు ఈ స్థాయికి వచ్చినట్టే నేను లోకల్గా ఈ ప్రజల మద్దతు వల్లనే ఈ స్థాయికి వచ్చినా కాబట్టి నేను స్టేట్ ప్రెసిడెంట్ అయినా కూడా నేను ఈ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఏముందంటే, ఆ ప్రాంతంలో ఎవరైతే బడంగపేట్ మున్సిపాలిటీ, మీర్పేట్ మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సబితా రెడ్డి గారు కూడా ఈ విషయంపై స్పందించాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించాలి, దానికి ఒక విలువ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే కాన్సెన్సీ మరి మీర్పేటకు సంబంధించి, తుగ్గుడకు సంబంధించి, లేదా బడంగపేటకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కేఎల్ఆర్ గారు కూడా మీరు కూడా స్పందించాలి. ఇట్లా అర్ధరహితమైనది చేయడం మీ ప్రభుత్వము మరి ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీరు కూడా మాట్లాడాలి. వీరిద్దరితో పాటు ఎంపీ గారు కూడా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరండి? ఎంపీ గారు కదా మీరు కూడా. అంటే నేనేమంటున్నా, ఏ జోను మీ పరిధికి మొత్తం ఏరియా వచ్చినప్పటికీ, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జికి కావచ్చు, లేకపోతే ఎంపీ గారికి ఒకవేళ ఇవన్నీ కూడా ఏది బడంగపేటు, లేకపోతే మీర్పేటు, లేకపోతే తుక్కుగూడ, ఇవన్నీ మీకు మీ పరిధిలోకి వచ్చినప్పటికీ అందులో తప్పు జరుగుతామైతే మీరైతే మాట్లాడాలి కదా. మీరు మాట్లాడతాం లేకపోతే ఇది ఖచ్చితంగా ఈ ప్రజలకు మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా